తో పాటు బట్టి గారు చిట్టి పంపించారు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని. ఇక ఇంత పెద్ద సభ పెట్టినాక ఆయన మాట ఖాళీ చేస్తామా? ఆయన అడిగింది ఏం లేదు, కాలేజ్ మా పిల్లల చదువుల కోసం, మా దళితుల గిరిజనులు పేదోళ్ళ పిల్లలను ఇంజనీర్లు చేయాలని మా మిత్రుడు తాపత్రయపడుతున్నాడు. ఇంత గొప్ప సభ చేసినాక ఏ నాయకుడైనా కాదంటాడా? అసలే ఆర్థిక మంత్రి ఆయన నల్లద్దాలు పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్రగిన చేస్తే బీఆర్ఎస్ భస్మం అయిపోతుంది. సో మా బట్టి గారు అడిగినట్టు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. మీడియా మిత్రులారా ప్రత్యేకంగా రాయండి. చివరగా నా స్లోగన్, నేను ఔరేక్ బార్ అంటే మీరు కాంగ్రెస్ సర్కార్ అనాలి. సరేనా? 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 ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్. గో వెనకాల వీళ్ళు అంటలేరు, వీళ్ళని కూడా అనిపిర్రా. ఔరేక్ బార్, ఔరేక్ బార్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్. ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్. బట్టి గారు మీరు కూడా మా స్లోగన్ల కోరస్లో జాయిన్ గారు. ఔరేక్ బార్, ఔరేక్ బార్. మీ మాటగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తున్నాం. 2023 ఆనాడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో ప్రజాపాలన తెస్తున్నామని మీరు మాట ఇచ్చిండ్రు. ఈనాడు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఖమ్మం బిడ్డలు మాట ఇచ్చిండ్రని నేను రాహుల్ గాంధీ గారికి మీ మాటగా చేరవేస్తా. రాహుల్ గాంధీ గారిని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తా. గొప్ప సభ చేసి రాహుల్ గాంధీ గారిని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. 2 లక్షల మందితోని రాహుల్ గాంధీ గారి సభను 5 లక్షలు మా బట్టి గారు 10 నియోజకవర్గాలు, నియోజకవర్గానికి 50,000 మంది, 5 లక్షల